ఆడపడుచులందరికీ అక్కచెల్లెలందరికీ ముఖ్యంగా డ్వాక్రా గ్రూప్స్ని రిప్రజెంట్ చేస్తూ వచ్చిన జంగారెడ్డిగూడ మండలం వచ్చిన ఆడపడుచులందరికీ జనసేన పార్టీ తరఫున నా తరఫున జన సైనికుల తరఫున నాయకుల తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం, మీ అందరికీ హృదయపూర్వక సుస్వాగతం పలుకుతున్నాను. ఇది బేసిక్లీ డ్వాక్రా విమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే పొదుపు పథకం, ఇవన్నీ అసలు ఇది ముందుగా ప్రారంభించింది మీకు తెలిసి ఉండొచ్చు, ఆయన ఇంకొకసారి రికార్డ్ కోసం చెప్తున్నాను. ఇది 1970లో మొహమ్మద్ యూనస్ గారు అని చెప్పి ఒక బంగ్లాదేశ్ ఆర్థిక శాస్త్రవేత్త, బ్యాంకర్, అది ఆయన ప్రారంభించింది. బంగ్లాదేశ్లో వాళ్ళ ఆడపడుచుల సమస్యలు చూసి, గ్రామీణ మహిళల సమస్యలు చూసి ఆయన ప్రవేశపెట్టిన పథకం ఇది. తక్కువకి రుణాలు ఇచ్చి వారికి ఏదైనా స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తే వారి జీవితాలు బాగుపడతాయి, వారికి అండగా ఉంటుంది, వాళ్ళ దారిద్ర్యాన్ని కానీ వారికి ఆర్థిక స్తోమతను పెంచినట్టు అవుతుంది, వారి ఆర్థిక అవసరాలను తీర్చినట్టు అవుతుందని చెప్పి స్టార్ట్ చేసిన దానికి ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. ఇది తెలుగుదేశం ప్రభుత్వం 80లో తెలుగుదేశం ప్రభుత్వం స్టార్ట్ చేసి తెలుగుదేశం ప్రభుత్వం పథకం కాదు ఇది, ఇది అంతర్జాతీయ పథకం. ఇది దీనిని భారతదేశం అడాప్ట్ చేసుకుంది. నాకు ఉన్న దాని వరకు దాదాపు ఆంధ్రప్రదేశ్లో 9 లక్షల గ్రూపులు ఉన్నాయంటారు, డ్వాక్రా గ్రూప్స్. ఇంకొకళ్ళేమో 7,20,000 గ్రూప్స్ ఉన్నాయంటారు. నాకు తెలిసి 7,20,000 గ్రూప్స్ ఉన్నాయి. దీంట్లో బాగా బలంగా పనిచేసేది ఆర్థికంగా అంటే ఏదైతే ఉద్దేశింపబడిందో ఈ పథకం, దాంట్లో అధికారులు నాకు చెప్పిన మాట అంటే ఆఫ్ ద రికార్డ్ నాకు చెప్పిన మాట కేవలం 10% పనిచేస్తున్నాయి, మిగతావన్నీ సరిగ్గా పనిచేయట్లేదు. స్వయంగా రాష్ట్ర అధికారులు నాతోటి 1-2 సందర్భాలు చెప్పారు. సో దాంట్లో భాగంగా నాకు అర్థమవుతుంది, ఇక్కడ మన కోయిలగూడ మండలం సంబంధించి ఇది ప్రతి ఒక్కరికి అర్థం కావడానికి ప్రతి 10 మందికి కలిపి ఒక గ్రూపు, అలా అనేక గ్రూపులు, ప్రతి 50 గ్రూపులకి కలిపి. అంటే సమస్య ఎక్కడ వచ్చిందంటే వీరిని అకౌంట్స్ చూసుకుని మీరు పొదుపు పథకాలు చేస్తున్నారు అంటే మీరు వడ్డీ రుణాలు ఇస్తున్నారు, లేదంటే వాళ్ళ స్వయం ఉత్పత్తుల మీద, లేదంటే మిగతా వాళ్ళు చేయగలిగే కుట్టు కానీ చేనేత మన రకరకాల ఉత్పత్తులు కానీ అమ్ముకొని దాన్ని మార్కెటింగ్ చేసి వాళ్ళకి స్వయం సమృద్ధి రావాలని చెప్పి దీని తగ్గట్టు వాళ్ళకి వడ్డీ రుణాలు ఇవ్వడం. దీంట్లో ప్రతి 10 మందికి కలిపి ఒక గ్రూపు, అలాంటి 50 గ్రూపులకి అంటే దాదాపు 500 మందికి కలిపి ఒక సిఏ అని ఉంటారు. ఇప్పుడు మీరు చెప్తుంది కోయిలగూడెం సమస్య కూడా ఎక్కువ. ఇక్కడ నాకు చదువుతుంటే కూడా ముఖ్యం కోయిలగూడెం సంబంధించి ఈ 56 గ్రూపులకి ఒకటే సిఏ ఉన్నారు. లోన్ రుణాలు అంటే అందరికీ తెలియదు కాబట్టి అందరికీ ఆ బ్యాంకులో ఎలా వడ్డీలు మనకి రుణాలు ఎలా తీసుకోవాలి, ఆ పేపర్ వర్క్ ఎలా తీయాలి అందరికీ అవగాహన లేదు. కాబట్టి ఒక మెయిన్ దీనికి అవగాహన ఒక చీఫ్ అకౌంటెంట్ లాంటి వ్యక్తిని పెట్టి వాళ్ళు చేసింది ఏంటంటే వీళ్ళు ఫోటోలు పెట్టి వీళ్ళకి సంబంధం లేకుండా, ఇక్కడ నా దృష్టికి వచ్చిన సమస్య కూడా వీళ్ళకి సంబంధం లేకుండా వీళ్ళ పేర్ల మీద రుణాలు తీసేసుకొని వీళ్ళ ఫోటోలు పెట్టి, ఈ ఫోటోలు పెట్టారు కదా, వీళ్ళ అనుమతి లేకుండా వీళ్ళ ఫోటోలు పెట్టి రుణాలు తీసేసుకొని వీళ్ళ శ్రమ దోపిడీ జరుగుతూ ఉంది. దీన్ని ఎవరు అడిగినా సరే, కలెక్టరేట్కి వెళ్ళినా లేదంటే రెవెన్యూ శాఖ అధికారి ఎక్కడికి వెళ్ళినా సరే ఇందాక మీరు చెప్తుంటే కొట్టి పంపించేటప్పుడు ఇది ఉత్తరాంధ్రలో జరుగుతుంది, ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతుంది, ఇది మొత్తం రాష్ట్రం నలుమూలల ఎంతో కొంత జరుగుతూ ఉంది. అసలు డ్వాక్రా మహిళలు అనేది స్వయం వాళ్ళ సంపాదన ఉండాలి, కానీ స్వయంగా ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి ఇసుక రీచ్లు కూడా కొన్ని చోట్ల పెట్టేశారు డ్వాక్రా మహిళల్ని. అక్కడ ఎమ్మెల్యేలు చేసిన తప్పులకి, మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన తప్పులకి డ్వాక్రా సంఘాలు విఫలమని చెప్పి డ్వాక్రా సంఘాల మీద తోసేస్తున్నారు. ఇవన్నీ వీళ్ళు తప్పులు చేస్తా అమాయకులు బలి చేస్తూ ఉన్నారు. దీనికి నేను ఒకటే కోరుకున్నాను, మీరు ఇలాంటి అవకతవకలుంటే ఖచ్చితంగా విచారణ జరిపించాలి, విచారణ జరిపించమని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని కోరుకుంటా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు విచారణ జరిపించట్లేదని దీనికి పరిటాల సునీత గారు కూడా ఆవిడ ఆ మంత్రిత్వ శాఖ ఆవిడ దగ్గరే ఉంటుంది అనుకోండి, ఆవిడ కిందే ఉంటుంది, పరిటాల సునీత గారి ఆధ్వర్యంలో ఉంటుంది మంత్రిత్వ శాఖ. సో ఆవిడకి ఆ కష్టాలు అర్థమవుతాయి. పరిటాల సునీత గారిని కూడా మీరు దీన్ని అర్థం చేసుకొని దీనికి డ్వాక్రా మహిళలకు అండగా నిలబడాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. ఒకవేళ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తున్నాను.
మీరు కనుక ఇది స్పందించని పక్షంలో మీకు ముఖ్యమంత్రి గారు డ్వాక్రా మహిళల్ని కానీ ముఖ్యమంత్రి గారు చేసే పథకాలన్నీ కానీ ఆయన స్వయంగా ఆయన జేబులో డబ్బులు కాదు, ఇవన్నీ మీ కష్టార్జితం. ఇది ఇందాక మీరు చెప్తున్నట్టుగా మీరు కష్టపడి మీరు పెట్టుకున్న డబ్బులు ఇవి. మీరు పెట్టుకున్న డబ్బులు మీకే ఇవ్వడానికి అది వాళ్ళు దోపిడీ చేస్తూ ఉన్నారు. అందుకని నేను చెప్పేది ఏంటంటే, మీరు గవర్నమెంట్ ఉచితంగా డబ్బులు ఇవ్వట్లేదు, అది మన డబ్బు, మన ఉమ్మడి శ్రమ, మన ఉమ్మడి సంపాదన. మీరు ప్రభుత్వానికి నిలదీసే హక్కు మీకుంది. మీకు స్థానికంగా ఎవరైతే సీఏలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిలదీసే హక్కు మీకుంది. మీరు నిలదీసే పరిస్థితుల్లో ఎందుకు జనసేన చాలా బలమైన పాత్ర పోషిస్తుందంటే, ఏదో అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ మీకు అండగా నిలబడినప్పుడు మూడో బలమైన తృతీయ పక్షం కింద ఈరోజు జనసేన పార్టీ రావటం వల్ల రాష్ట్రంలో చాలా సమస్యలు మేము ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం, ఇంక్లూడింగ్ పోలవరంతో సహా. ఈ రోజున మేము కోరుకునేది కూడా మీకు మేము అండగా ఉంటాం, ఆడపడుచులకి అండగా ఉంటాం. మీరు దోపిడీ జరుగుతూ ఉంది, డ్వాక్రా మహిళా సంఘాలు మీ శ్రమను దోచుకుంటా ఉన్నారు. మీ వడ్డీలు కనీసం మీరు తీసుకుందామంటే కూడా మీకు సంబంధించింది మీకు అది బ్యాంకులు ఇందాక చదువుతా ఉన్నాం లాస్ట్ కొద్ది రోజుల నుంచి. అంటే బ్యాంకులు ఇవ్వాలంటే బ్యాంకులు రుణమాఫీ చేయాలంటే ముందు పాత రుణాలు కట్టమంటున్నారు. ముఖ్యమంత్రి గారు నేను చెప్పింది కూడా 3-4 సందర్భాల్లో మాట్లాడాము ఇవన్నీ. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పింది నేను 2 అడిగాను. ఒకటి, ఆయన సపోర్ట్ చేసేటప్పుడు 5-6 అంశాల్లో 2 అంశాలు ముఖ్యమైనవి. రైతుల రుణమాఫీ గురించి అడిగాను, అలాగే డ్వాక్రా రుణమాఫీల గురించి అడిగాను. డ్వాక్రా గ్రూపులు రుణమాఫీ జరుగుద్దా అంటే ఖచ్చితంగా జరుగుద్ది, నన్ను నమ్మండి అని చెప్పి ఆయన హామీ ఇచ్చారు నాకు. కానీ ఈరోజు వింటా ఉంటే కనీసం రుణమాఫీ అనేది సవ్యంగా లేదు. ప్రతి ₹1,00,000కి ప్రతిసారి ఏదో ఆచితూచి ఏదో అప్పుడప్పుడుగా ఒక 10,000 అట్లాగా. ఇది ఎలా అంటే మిమ్మల్ని ఒక బ్లాక్మెయిలింగ్ చేసే పరిస్థితిలోకి వెళ్ళిపోయింది గవర్నమెంట్. అంటే మీ రుణమాఫీ చేయాలి అంటే మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం రావాలి అంటే మీ రుణమాఫీ చేస్తాం, ఇలాంటి ఒక బ్లాక్మెయిలింగ్ పద్ధతిలో వెళ్ళిపోయారు. మిమ్మల్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మీరు దయచేసి అలాంటి విధి విధానాలకు తెలుగుదేశం నాయకులు చెప్తే, ముఖ్యమంత్రి గారు చెప్పినా భయపడద్దు. ఎందుకంటే నిజంగా డ్వాక్రా కనుక చాలా బాగుంటే 2004లో ముఖ్యమంత్రి గారు ఓడిపోయేవారు కాదు, 2009లో ఓడిపోయేవారు కాదు, 2014లో జనసేన సపోర్ట్ లేకుండా నిజంగా ఆయన బలమే ఉంటే గెలిచేవాళ్ళు. ఆయన బలం లేదు కాబట్టి ఆయన గెలిచే పరిస్థితుల్లో లేరు. 2019 ఎన్నికల్లో కూడా ఆయన ఏకపక్షాన్ని ఆయన గెలిచే పరిస్థితుల్లో లేవు, ఎంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నా సరే. ఈ రోజున యువతకి ఇందాక మీరు చెప్పినట్టుగా యువతకి కూర్చోబెట్టి ₹2,000, ₹1,500 ఇక్కడ డ్వాక్రా మహిళలకి మీరు న్యాయం చేయకుండా, నేను అనేది యువతకి వాళ్ళు వేరే పద్ధతుల్లో వాళ్ళకి ఇవ్వచ్చు. అసలు ముందు ఇక్కడ వీరికి వడ్డీలు ఇవ్వకుండా, వీరి రుణమాఫీలు చేయకుండా, వాళ్ళు ఉద్యోగాలు చేసే స్థాయిలో కష్టపడే స్థాయిలో యువత ఉంటే మీరు వాళ్ళకి ముందు మీరు ఆడపడుచులకు అండగా నిలబడండి. యువత కష్టపడతారు, ఎట్లాగో యువకులు కష్టపడతారు. ఉద్యోగాలు వస్తే మీరు ఉద్యోగాలు కల్పించకుండా పాకెట్ మనీ అంటే పాకెట్ మనీ ఏ పరిస్థితులు ఇస్తామంటే అసలు ఉద్యోగ అవకాశాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు. ముఖ్యమంత్రి గారు బయటికి వెళ్ళి కొన్ని వేల కోట్ల రుణం అని చెప్తారు, తీసుకొస్తానంటారు. ఆయన గవర్నమెంట్లోకి వచ్చాక ₹2,00,000 కోట్ల బయట నుంచి విదేశాల నుంచి డబ్బులు పట్టుకొచ్చారు. రుణం మనందరం అప్పు కట్టాలి, మన వడ్డీలు కట్టాలి వాళ్ళకి. ఇది నేను చెప్పేది ఏంటంటే ఇది ఒకలాంటి శ్రమ దోపిడీ జరుగుతూ ఉంది. అందుకని మీరు భయపడాల్సిన అవసరం లేదు దీనికి. ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీ కానీ వారు స్వయంగా గెలిచే పరిస్థితులు రాష్ట్రంలో లేవు. అందుకని మీకు బలంగా మీ హక్కులు సాధించుకునే పరిస్థితి ఇప్పుడే ఇదే ఉంది. ఈ తరుణం ఇది మంచి సమయం. ఇది మీరు ఒకటే అడగండి, నిలదీయండి. మీరు సమస్యలకు పరిష్కారం మా రుణాలు తీరుస్తారా తీర్చరా? డ్వాక్రా మహిళలు నేను కోరుకునేది ఒకటే, నేను మీకు అండగా ఉన్నాను. మిమ్మల్ని శ్రమ దోపిడీ చేస్తున్నారు, మీ కష్టాన్ని దోచుకుంటున్నారు గవర్నమెంట్. మీరు కట్టిన డబ్బుల్ని వడ్డీలు తిప్పి వాళ్ళ పబ్బాలు గడుపుకుంటున్నారు, కానీ మీకు న్యాయం జరగట్లేదు. ఎవరైనా మాట్లాడదామంటే మీకు పోలీసుల చేత కొట్టించే పరిస్థితి, మహిళా కానిస్టేబుల్ చేత కొట్టించే పరిస్థితి దేనికండి? మీరు అండగా నిలబడతారు, లేదంటే మాకు వడ్డీ చెల్లించమని మాకు సమస్యలు ఉన్నాయని చెప్తే, మాకు సంబంధం లేని రుణాలు తీసేసుకుంటున్నారని చెప్తే దాన్ని మీరు వాళ్ళని కంప్లైంట్ చేస్తే దాన్ని మీరు ఇన్వెస్టిగేట్ చేయాల్సింది పోయి మీరు వాళ్ళ మీద మీరు కూర్చోబెట్టి పోలీస్ స్టేషన్లో మీరు పోలీసుల చేత కొట్టిస్తానంటే ఎట్లా? అందుకని నేను ప్రతి డ్వాక్రా మహిళలకి సంఘాలకి నేను చెప్తుంది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ స్వయంగా గెలిచే పరిస్థితులు లేవు. 2019కి 2014 కూడా స్వయంగా గెలిచే పరిస్థితులు అప్పుడు కూడా లేవు. అప్పుడు జనసేన పార్టీ నిలబడింది వారు అండగా. అందుకని ఈరోజు వాళ్ళు ప్రభుత్వం చేశారు. రేపొద్దున 2019 కూడా మీరు తెలుగుదేశం పార్టీ గెలిచే పరిస్థితులు 100% లేవు. మీరు తెలుగుదేశం పార్టీకి ఒకవేళ బెదిరింపులకి
వాళ్ళు ఒకటే చెప్తున్నారు ప్రతి చోట, మీరు ఏ మూలకి వెళ్ళినా, రాయలసీమకి వెళ్ళినా, ఉత్తరాంధ్రకి వెళ్ళినా, గోదావరి జిల్లాలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు ఒకటే మాట చెప్పిందంటే, మీ రుణాలు మాఫీ చేయాలంటే మళ్ళీ ఇంకోసారి ఎన్నుకో, లేకపోతే మీకు రుణాలు ఇవ్వు. ఇలాంటివన్నీ బెదిరింపులు అన్ని చాలా చోట్ల ఉన్నాయి. డ్వాక్రా మహిళలు భయపడతా ఉన్నారు. డ్వాక్రా మహిళలకు నేను చెప్పేది ఏంటంటే, మేము మీకు అండగా ఉంటామో, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది మన డబ్బు, ఇది మన కష్టపడే డబ్బు. ముఖ్యమంత్రి గారి హెరిటేజ్ ఎస్టేట్ నుంచి వచ్చిన డబ్బులు కావు ఇవి. దయచేసి మేము దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే మీరు బలంగా ఉంటే తప్ప, ఎందుకంటే ఎక్కడ చూసినా ఒక 10 లక్షలు లేని వ్యక్తి ఈ రోజున, ఈ సొంత ఇల్లు లేని వ్యక్తులు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరి రకరకాలుగా ఉండి ప్రభుత్వాల్లో ఇబ్బందులు ఉన్న వ్యక్తులు ఆర్థిక ఈ రోజున వందల కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. డబ్బు ఎవరిదైతే మన డబ్బు, అది మీ అందరి కష్టార్జితం, మీ అందరి శ్రమ. అందుకే మీ హక్కు కోసం మీరు బలంగా నిలదీయండి. మీ మీద కేసులు పెట్టి ఏదన్నా సమస్య ఉంటే ఇక్కడ మీకు జనసేన పార్టీ అండగా నిలబడుతుంది. అలాగే జనసేన నాయకులకు కూడా, జనసేన శ్రేణులకు కూడా నేను చెప్తున్నాను, మీరు డ్వాక్రా మహిళలకి అండగా నిలబడండి. మీరు తెలుగుదేశం పార్టీ నాయకుల బెదిరింపులు మీరు భయపడద్దు. మీరు దయచేసి అండగా నిలబడండి. రేపు 2019లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని స్థాపించట్లేదు. కొత్త ప్రభుత్వాలు వస్తున్నాయి. అది సంకీర్ణ ప్రభుత్వం వస్తుందా, లేదంటే కంప్లీట్ జనసేనకే వస్తా, ఊరి కాలం నిర్ణయించాలి. అంతేగాని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితిలో లేదు, వైసీపీ అధికారంలోకి వచ్చే పరిస్థితిలో లేదు. చాలా కొత్త సమీకరణాలు మారుతున్నాయి, రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఏ ఒక్క చూసేటప్పటికి ఇప్పుడు నేను ఖచ్చితంగా స్థాపించడానికి నేనే కనుక జనసేన కనుక లేకుండా కానీ ఉండుంటే ఈరోజు చెప్పుకోవడానికి ఇలాంటి సభలు ఉండేవి కావు. 7 ముంపు మండలాల్లో కూడా ఇంకా సమస్యలు ఉన్నాయి. డ్వాక్రా ఇంకా చాలా దారుణంగా ఉన్నాయి అక్కడ. ఇవన్నీ చూస్తే మీకు అండగా నిలబడతాను. మీ సమస్యల్ని ఇంకొంచెం మీరు ఇంకొంచెం రాష్ట్ర స్థాయి ఒక మీటింగ్ పెడతాను మీకు విజయవాడలో. మీరు రాష్ట్ర స్థాయి మీటింగ్ పెట్టినప్పుడు ఎందుకంటే మనం ఇక్కడ కూర్చొని మాట్లాడటం కంటే కూడా నేను అమరావతిలో కానీ మీరు రాగలిగితే, మీరు ఒకళ్ళిద్దరు మీ సంఘాల నుంచి, అలాగే రాష్ట్ర స్థాయి డ్వాక్రా మహిళలతో ఒక మీటింగ్ పెట్టి అది అమరావతిలో పెడితే, విజయవాడలో పెడితే అది వాళ్ళ దృష్టికి చాలా బలంగా తీసుకెళ్ళగలను. మీకు అండగా నిలబడతాను, మీకు న్యాయం చేస్తాను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాను. ఆఖరి మాట చెప్తాం. మీరు ఈ పథకాలన్నీ ప్రభుత్వ పథకాలన్నీ ప్రభుత్వం మనకు చేయాల్సినవి. ఎవరైనా సరే మీరు ఓట్ బ్యాంక్ కాదమ్మా. మీరు ప్రభుత్వాలకు భయపడక్కర్లేదు. మీరు ఓట్ బ్యాంక్ కాదు. ఇది మనకు రుణాలు ఇవ్వడం అనేది ప్రభుత్వం మనకు ఉన్న హక్కు, ఇది మనకు కల్పించాల్సిన హక్కు. అందుకని మరి దయచేసి దీనికి మీరు భయపడకండి. మీకు అండగా ఉండాలని తెలియజేసుకుంటాం. సెలవు తీసుకున్నాం. జై హింద్.